హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన, స్పైసీ అయిన నాటుకోడి కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? రెగ్యులర్‌గా చేసుకునే కర్రీ కన్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో పందెం కోడి కదా! ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంది. ఈ ప్రాసెస్‌లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా వీటి కోసం మసాలాలు ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క, లవంగ, అలానే యాలకులు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్కను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని పక్కనుంచుకోవాలండి. అలానే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు కూడా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈలోపు మనమైతే ప్రిపేర్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పాత్రను స్టవ్ మీద ఉంచుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలను, అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని త్వరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను నాటుకోడిని ముందుగానే ఉడికించి తీసుకున్నానండి. లేతదైతే ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే గనక ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నేను ముందుగానే ఉడికించాను. ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా! అదొక 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని వేపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి నాటుకోడి చికెన్‌ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ వేశాక మసాలా అంతా దానికి పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి అలా వదిలేయాలండి. తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి, ఇవన్నీ బాగా పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ ఇలా తిప్పేసేసేసి అలా మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఇప్పుడు చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాక ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు మీకు టేస్ట్‌కి సరిపడంత కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. టేబుల్ స్పూన్స్‌తో అయితే పెద్ద స్పూన్‌లతో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా వేసి ముక్కలన్నీ కారానికి పట్టేంత వరకి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీకు కొద్దిగా పులుసుగా కావాలంటే వాటర్ ఒక 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకోవాలండి. ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే గనక మళ్ళీ కొద్దిగా సిమ్‌లో పెట్టేసుకొని ధనియా పౌడర్‌ని, గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో నేనైతే ఇలా 90% ఉడికాక దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీగా ఇష్టం లేదు అనుకుంటే గనక ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఆ 10% కూడా ఉడికించుకున్నాక సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి. ఎంత టేస్టీ అయిన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా కొద్దిగా చారులాగా ఉంటేనే రైస్‌లోకి లేదా చపాతీస్‌లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.